సరే ఇండియా టీవీ సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏముంది? ఏం చేశారు? మీ మాటలో చెప్పండి. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే ఇది రెగ్యులర్గా చేస్తున్నారు. ఇదేం ఫస్ట్ టైం కాదు. లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నామండి. ఇప్పుడు ఫ్రెష్గా అంటే బీజేపీతో పొత్తు కుదిరినాక మోడీ వచ్చిపోయిన తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది మళ్ళీ ఒకసారి ఆ సర్వే చేసింది. సో ఈ సర్వేలో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇవేంటి అనేది మాట్లాడుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ సర్వే ఏం చెప్తుందంటే పెద్ద తేడా లేదు టీడీపీ కూటమికి వైసీపీకి. బట్ గవర్నమెంట్ అయితే టీడీపీ కూటమి ఫామ్ చేస్తుంది అనేది క్లియర్గా చెప్పింది. అంటే టీడీపీకి 12 సీట్లు వస్తాయని, వైసీపీకి 10 సీట్లు వస్తాయని, బీజేపీకి 3 వస్తాయని, జనసేనకి ఏం రాదు. అలా విడివిడిగా చేసిందనమాట. సో అలాగా తీసుకున్నప్పుడు టీడీపీకి బీజేపీకి కలిపితే 13 పార్లమెంట్ సీట్లు వస్తాయి, బీజేపీకి 10 వస్తాయి. దీన్ని కానీ మనం మన లోక్సభకి అప్లై చేస్తే టీడీపీకి 84 సీట్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. అక్కడ మ్యాజిక్ ఫిగర్ రావాల్సింది 88. సో టీడీపీకి సొంతంగా మెజారిటీ రాదు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అనేది ఈ సర్వే చెప్తుంది. అయితే బీజేపీకి 3 వస్తాయి కాబట్టి ఆ లెక్క వేసుకుంటే అక్కడ 20 వరకు బీజేపీకి వస్తాయి. సో అది కలుపుకున్నప్పుడు కూటమి కంఫర్టబుల్గా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. దీన్ని బట్టి ఏంటంటే బీజేపీకి 3 సీట్లు వస్తాయనేది కొద్దిగా విచిత్రంగా ఉంది, చెప్పలేము. ఎందుకంటే ఈసారి అట మొగ్గుగాను ఉంటే తెలుగుదేశం జనసేన ఓట్లు కానీ ట్రాన్స్ఫర్ అయితే బీజేపీకి రావచ్చు, ఆశ్చర్యమేం లేదు. ఏదేమైనా బీజేపీకి ఈసారి 3 వస్తాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ అయితే ఫామ్ చేయొచ్చు. అయితే బీజేపీ మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ నడపాల్సి ఉంటుంది చంద్రబాబు, ఎందుకంటే ఆయనకి ఇండిపెండెంట్గా మెజారిటీ లేదు. అది మేజర్గా చెప్పింది. ఇక కర్ణాటక తీసుకుంటే కర్ణాటకలో ఆల్రెడీ బీజేపీకి 26 సీట్లు ఉన్నాయి. అంటే సొంతంగా 25 ఉన్నాయి, సుమలత సీటుతో కలిపితే 26 ఉన్నాయి. అయితే ఇప్పుడు సుమలత అడ్డం తిరిగింది, రెబల్గా మారింది అక్కడ. కాబట్టి సుమలతను పక్కన పెట్టేస్తే బీజేపీ అక్కడ 22 సీట్లలో పోటీ చేస్తుంది. ఈసారి జేడీఎస్తో కలిసిందన్నమాట. సో జేడీఎస్కి 3 ఇచ్చారు. సో ఈ కూటమిలో బీజేపీ ఈసారి 24 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. సో మామూలుగా 24 రావడం అంటే కాంగ్రెస్కి అక్కడ పెద్ద దెబ్బ. కాంగ్రెస్కి ఓన్లీ 4 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక కర్ణాటకలో తీసుకుంటే కాంగ్రెస్కి 9 వస్తాయని చెప్తుంది, బీఆర్ఎస్కి 2 వస్తాయి, బీజేపీకి 5 వస్తాయి, ఎంఐఎంకి 1 వస్తుంది. ఇది ఈ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే. దీంతోపాటు పీపుల్స్ పల్స్ అనే ఒక సర్వే వచ్చింది. బట్ ఆ సర్వేలో ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే చూపిస్తున్నారు, ఇంకా సీట్ల విషయాలు తెలియదు. మేబీ ఈరోజు ప్రకటించవచ్చు. ఆ సర్వేలో ఏముందంటే అది కూడా టీడీపీ క్లియర్ విన్ అని చెప్తుంది. టీడీపీ కూటమి క్లియర్ విన్, అదేమో స్వీప్ చేస్తుందని చెప్తుంది. మామూలు స్వీప్ కాదు, అది చెప్తున్నది ఏమంటే 62% ఓట్లు వస్తాయని. ఇది ఎవరు కూడా ఊహించలేరు, నమ్మడం కూడా కష్టమే. కానీ మరి పీపుల్స్ పల్స్ అది చెప్తుంది. వైసీపీ ఏమో 29%కి పడిపోతుందని, కాంగ్రెస్ 3.9, అదర్స్ 4. అంటే ఈ పీపుల్స్ సర్వేలో ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే మామూలుగా మనకి ట్రెడిషనల్ ఓట్ల షేరే మినిమం 35 నుంచి 40% వైసీపీకి ఉంటుంది. సో వీళ్ళు చెప్పేదాని ప్రకారం వైసీపీకి ట్రెడిషనల్ ఓటు కూడా ఇటు వచ్చేస్తుంది కూటమికి. సో అంత వ్యతిరేకత ఉందా అనేది మనకి మామూలుగా అయితే అనేక రిపోర్ట్లు చూసుకున్నప్పుడు ఈ ఫస్ట్ చెప్పిన ఇండియా టీవీ సిఎన్ఎక్స్ దగ్గరగా ఉంది. ఎందుకంటే ఎటువైపు కూడా కంప్లీట్ స్వీప్ అనేది ఇప్పటివరకు అయితే లేదు. ఎవరు గెలిచినా కూడా టైట్గానే గెలుస్తారనేది అందరూ చెప్తున్నారు. మొన్న బీబీసీ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే మాకు అసలు పల్స్ కరెక్ట్గా తెలియట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అంటే ఇంకొంత టైము, ఇంకా మనకి 40 రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా కూడా మారచ్చు. రోజుకి అక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రోజుకు ఒక డ్రామా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ డ్రామా వల్ల ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు కొత్తగా అక్కడ మనం చూసాము మన వాలంటీర్ల ఇష్యూ, పెన్షనర్ల ఇష్యూ, అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అనేది కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. కొంతమంది ఏమో అది తెలుగుదేశం కూటమికి ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే
చంద్రబాబు నాయుడే చేయించాడని జనం నమ్ముతున్నారు. అది చేసింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ కుమార్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ ప్రో అని అందరికీ తెలుసు. రెండోది వైసీపీకి యాంటీగా ఉండాలని చేశారు, దాంట్లో అయితే డౌట్ లేదు. దాన్ని ఉపయోగించుకొని అక్కడ ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా చేయలేదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే కరెక్ట్గా చేయలేదో తెలుగుదేశం వాళ్ళు ఇది ప్రభుత్వం చేయలేదు అంటున్నారు. ప్రభుత్వం అంటే ఇవాళ ఎలక్షన్ కమిషనే కదా, జగన్ ప్రభుత్వం కాదు. సో సిఎస్ని మాట్లాడుతున్నాడు. సిఎస్ కూడా ఎవరు కంట్రోల్లో ఉంటారు? జగన్ కంట్రోల్లో ఉండడు, మన ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటారు. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు అనకపోతే సిఎస్ని కూడా మార్చే అధికారం ఎలక్షన్ కమిషనర్కి ఉంటుంది. సో కాబట్టి ముందస్తుగా వాళ్ళు ప్లాన్ చేయకపోవడం, సో 2 రోజులు 3 రోజులు ముందే నిర్ణయాలు తీసుకోవడం, బ్యాంక్ ఫైనాన్స్ ఇయర్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ కలిసి ఫైనల్గా ముసలి వాళ్ళ మీద ఎఫెక్ట్ పడింది. సో ఇలాంటి ఇంకా అనేక విషయాలు అక్కడ వచ్చే అవకాశం ఉంది. ప్రభావాలు పడితే మారే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనం తెలంగాణలో తీసుకున్నప్పుడు నిజానికి ఒక 2 నెలల ముందు కూడా ఎవరు ఊహించలేదు. అసలు రేవంత్ రెడ్డి సీఎం అనే దాన్ని ఎవరు కూడా గెలిచినాక కూడా జీర్ణించుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అతను అసలు ఏ రకంగానూ కేసీఆర్కి సరితూగడు అనేది అందరూ అనుకున్నారు. మెల్లమెల్లగా మొగ్గు చూపిస్తుంటే మన టీవీ ఛానళ్ళు, కొంత మీడియా మాత్రమే గ్రహించింది. చాలామంది ప్రజలకు కూడా బాగా చదువుకున్న వాళ్ళు కూడా, నేను కూడా కొంతమంది కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది సార్ అంటే వాళ్ళు నమ్మలేదు అసలు. సో ఎందుకంటే కాంగ్రెస్కి అది లేదు, అంత ఊపి లేదు. రేవంత్ రెడ్డికి కూడా ఆయన బూతులు తిడుతూ ఉంటాడు, మాట్లాడుతాడు, ఒక మెచ్యూరిటీ ఉన్న నాయకుడు కాదు అన్న అభిప్రాయం ఉంది. అయితే అదంతా కూడా తప్పని తర్వాత ఇదైంది. సో అందుకని ప్రీ పోల్ సర్వేలు కూడా అన్నీ అక్యురేట్గా ఇక్కడ చేయలేదు. మళ్ళీ కేసీఆర్ వస్తాడు, హ్యాట్రిక్ వస్తుంది అనే అందరూ నమ్ముతున్నారు. సో అలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా క్వైట్ విచిత్రం ఏంటంటే ఒక్కో సర్వే ఒక్కో రకంగా చెప్తుంది. ఒక సర్వే ఏమో అబ్సల్యూట్ మెజార్టీ తెలుగుదేశం ఉంటుంది, కూటమి. ఇంకొక సర్వే ఏమో అబ్సల్యూట్ మెజార్టీ వైసీపీ అంటుంది. ఇంకొన్ని సర్వేలేమో టైట్గా తెలుగుదేశం వస్తుందని, ఇంకొన్ని సర్వేలు టైట్గా వైసీపీ వస్తుందని. ఇలాగ ఓవరాల్గా 2 ఎక్స్ట్రీమ్స్గా అక్కడ మనకు కనిపిస్తాయి. అంటే దాన్ని బట్టే ఏంటంటే ఇంకా ప్రజల నాడి అంటాం కదా, ఆ నాడి ఎవరు కూడా పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే స్వీప్ ఉంటే జనరల్గా తెలుస్తుంది, అది కూడా చెప్పలేము. ఎందుకంటే 2019లో వైసీపీకి అంత స్వీప్ ఉందని ఎవరూ చెప్పలేకపోయారు. తెలుగుదేశం వస్తుందని చాలామంది నమ్మారు, కానీ అది వైసీపీకి స్వీపింగ్ విక్టరీ వచ్చింది. సో అంత స్వీప్ ఉంటేనే చెప్పలేని టైంలో ఇవాళ స్వీప్ ఉందా లేదా కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కాకపోతే ఏంటంటే హోరాహోరీ ఫైట్ అయితే ఉంది. ఎందుకంటే జగన్కి వ్యతిరేకత అయితే ఉంది కొన్ని సెక్షన్లో. ఆ వ్యతిరేక ఓటుని చీలొద్దని చెప్పి వీళ్ళు ముగ్గురు కలిశారు. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా కొద్దిగా గతంతో పోలిస్తే ఖచ్చితంగా బలపడే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా షర్మిల వల్ల కొంత ఊపు రావడం, ఇటు కూటమి కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కడపల షర్మిల నిలబడడం వల్ల కడపలో తెలుగుదేశం సపోర్ట్ చేస్తుంది. అందుకని ఒక వీక్ భూపేష్ రెడ్డి అని ఒక వీక్ క్యాండిడేట్ని అక్కడ నిలబెట్టింది. దీనివల్ల ఏమవుతుంది, ఆ నియోజకవర్గ పరిధిలో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. సో ఆ రకంగా అక్కడ షర్మిల వల్ల కొంత వైసీపీకి నష్టం జరిగే అవకాశం ఉందనేది చెబుతున్నారు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఈసారి అక్కడ టైట్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్కి పూర్ పీపుల్ పథకాలు ఇచ్చేవాళ్ళు గట్టిగా ఉన్నారని చెప్తున్నారు. అట్లాగే కొన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, తర్వాత మైనారిటీస్, వీళ్ళు అక్కడ ఉన్నారు. ఎందుకంటే క్రిస్టియానిటీ కూడా మనకు తెలియకుండానే అక్కడ ఎక్కువ ఉంది. అంటే డేటా చూసినప్పుడు క్రిస్టియన్స్ తక్కువ ఉంటారు, కానీ మామూలుగా ఒక 20% వరకు ఉంటారని చెప్తున్నారు. ఎందుకంటే డేటాలో వాళ్ళు ఎస్సీగాను లేకపోతే ఇంకొకటి నమోదై ఉంటుంది కాబట్టి క్రిస్టియన్ అనేది కనపడదు.